హైదరాబాద్ జూబ్లీహిల్స్ బైపోల్లో ఓటమిని మూటకట్టుకొని బొక్కబోర్లా పాడిన బీజేపీకి భవిష్యత్తుపై భయం పట్టుకుంది. ఫ్యూచర్లో ఉప ఎన్నికలు జరిగితే ఓటమి తప్పదేమోననే టెన్షన్ పడుతోంది. గతంలో జరిగిన బైపోల్స్లో గెలిచి సత్తా చాటిన బీజేపీ ఇప్పుడెందుకు ఓడిపోయింది? భవిష్యత్తులో ఉప ఎన్నికలు జరిగితే తమ పరిస్థితి ఏంటని టెన్షన్ పడుతోందా? దుబ్బాక, హుజురాబాద్లో వర్కౌట్ అయిన విక్టరీ సెంటిమెంట్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ జూబ్లీహిల్స్లో ఎందుకు పనిచేయలేదు? నేతల మధ్య సమన్వయ లోపమే కమలం పార్టీని దెబ్బతీసిందా? ఓటమితో కమిలిపోయిన కమలం మళ్లీ వికసించే అవకాశం లేదన్న భయం బీజేపీని వెంటాడుతోందా? వాచ్ దిస్ ఇన్సైడ్ స్టోరీ. తెలంగాణ బీజేపీకి ఉప ఎన్నికల భయం పట్టుకుంది. 2028లో అధికారమే లక్ష్యంగా పెట్టుకున్న కమలనాథులను జూబ్లీహిల్స్ బైపోల్ ఫలితం కలవరపెడుతోంది. పార్టీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డికి డిపాజిట్లు దక్కలేదు. పార్టీకి ఇది కోలుకోలేని దెబ్బగా భావిస్తున్నారు. దీని నుంచి ఇప్పట్లో తేరుకునే అవకాశాలు కనిపించడం లేదు. ఈ ఉప ఎన్నికల్లో బొక్కబోర్లా పడిన కమలం పార్టీ ఇప్పట్లో పైకి లేచే అవకాశం లేదు. బైపోల్ ఫలితంలో పార్టీ అంచనాలు ఒక్కసారిగా తలకిందులు కావడంతో క్యాడర్ తో పాటు లీడర్లు డీలా పడ్డారు. కనీసం రెండో స్థానం దక్కినా పరువైనా ఉండేది. థర్డ్ ప్లేస్ కు పరిమితం కావడంతో కమలం వాడిపోయినట్లు అయింది. పువ్వు వికసించి గెలుపు పరిమళం పంచాల్సిన చోట ఓటమితో ఎండిపోవడం అందరికీ కలవర పెడుతోంది. గెలిచే అవకాశం ఉన్న చోట పార్టీ నేతల మధ్య సమన్వయ లోపం, కీచులాటలు కలగలిపి ఓటమికి దారితీశాయి. గత ఎన్నికల్లో సాధించిన ఓట్ల శాతం రాకపోవడంతో పార్టీ తిరోగమనానికి నిదర్శనమని బీజేపీలో అంతర్గతం చర్చ జరుగుతోంది. రామచంద్రరావు పార్టీ అధ్యక్షత బాధ్యతలు చేపట్టిన తర్వాత జరిగిన ఈ ఎలక్షన్లో అంతగా ప్రభావం చూపలేకపోవడం ఈ నేత నాయకత్వ సామర్థ్యానికి పెద్ద ఎదురుదెబ్బగానే భావిస్తున్నారు. ఇక జూబ్లీహిల్స్ లో ఓడిపోయినా భవిష్యత్తులో అయినా లోపాలను సరిదిద్దుకుంటుందా అంటే ఏమో చెప్పలేం అని పెదవి విరిచేవారే ఎక్కువగా ఉన్నారు. రాష్ట్రంలో మరో 2 స్థానాలకు ఉప ఎన్నికలు జరిగే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఖైరతాబాద్, ఉమ్మడి వరంగల్ జిల్లా స్టేషన్ ఖాన్పూర్ నియోజకవర్గాలకు బైపోల్ రావచ్చు అన్న ప్రచారం జరుగుతోంది. గత ఎన్నికల్లో ఖైరతాబాద్ నుంచి కారు పార్టీ ఎమ్మెల్యేగా గెలిచిన కాంగ్రెస్ లో చేరిన దానం నాగేందర్ పార్టీ ఫిరాయింపుల చట్టం కింద కేసును ఎదుర్కొంటున్నారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి బీజేపీ నేత కిషన్ రెడ్డి చేతిలో ఓడిపోయారు దానం. ఇక స్టేషన్ ఖాన్పూర్ శాసనసభ్యుడు కడియం శ్రీహరిది కూడా ఇదే పరిస్థితి. బీఆర్ఎస్ నుంచి గెలిచి హస్తం పార్టీ కండువా కప్పుకొని తన కూతురు కడియం కావ్యకు వరంగల్ పార్లమెంట్ సీటు ఇప్పించుకొని గెలిపించుకున్నారు. ఎన్నికల్లో విస్తృత ప్రచారం చేశారు. ఇద్దరిపై చర్యలకు రంగం సిద్ధమవుతున్న క్రమంలో ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది. గతంలో ఉప ఎన్నికలు అంటే విజయం తథ్యము అనే భావనలో ఉండేది బీజేపీ. ఉమ్మడి కరీంనగర్ జిల్లా, హుజూరాబాద్, సిద్దిపేట జిల్లా, దుబ్బాక ఉప ఎన్నికల్లో గెలుపు తర్వాత కమలం గ్రాఫ్ కాస్త పెరుగుతూ వచ్చింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో 8 అసెంబ్లీ స్థానాలు, పార్లమెంట్ ఎలక్షన్లో 8 పార్లమెంట్ సీట్లు గెలుచుకుంది. దీంతో పార్టీపై అంచనాలు పెరిగాయి. అలాగే ఈ ఏడాది మార్చిలో ఉత్తర తెలంగాణ గ్రాడ్యుయేట్ టీచర్ ఎమ్మెల్సీ స్థానాలను గెలుచుకుని మంచి ఊపి మీద ఉన్న కమలనాథులు 2028లో అధికారం తమదేనని కలలుగన్నారు. కానీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఓటమితో కంగు తిన్నారు. ఇప్పుడు ఖైరతాబాద్, స్టేషన్ ఖాన్పూర్ స్థానానికి ఉప ఎన్నికలు వస్తే గెలుస్తామా లేదా అనే డౌట్ లో ఉన్నారు. 2 చోట్ల కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య ప్రధాన పోటీ ఉంటుంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో స్టేషన్ ఖాన్పూర్ లో బీజేపీకి వచ్చిన ఓట్లు కేవలం 2.31% మాత్రమే. అలాగే ఖైరతాబాద్ లోనూ పెద్ద ప్రభావం చూపలేకపోయింది. 2014 చింతల రామచంద్రారెడ్డి ఇక్కడి నుంచి గెలిచారు. కానీ 2018, 2023లో ఓడిపోయారు. దానం నాగేందర్ గెలిచారు. ఉప ఎన్నిక వస్తే గతంలో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన దానం నాగేందర్ ఈసారి కాంగ్రెస్ తరపున బరిలో దిగుతారు. జీహెచ్ఎంసీ పరిధిలోని సికింద్రాబాద్ కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ స్థానాల్లో సత్తా చాటిన అధికార హస్తం పార్టీకి ఖైరతాబాద్ స్థానంలోనూ గెలవడం పెద్ద సమస్య కాబోదు అన్న విశ్లేషణలు ఉన్నాయి. కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ విజయం సెంటిమెంట్ ఖైరతాబాద్ లోనూ వర్కౌట్ అవుతుందని భావిస్తున్న సమయంలో కమలం పార్టీ నేతలు కంగారు పడుతున్నారు. 2 చోట్ల ఓటమిని మూటగట్టుకున్న కమలనాథులకు ఖైరతాబాద్ లోనూ కలిసి వచ్చే అవకాశం లేదు అన్న పార్టీ క్యాడర్లో చర్చ సాగుతోంది. ఖైరతాబాద్, స్టేషన్ ఖాన్పూర్ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగితే పరిస్థితి ఏమిటి అన్న చర్చ కమలం పార్టీలో సాగుతోంది. స్టేషన్ ఖాన్పూర్ లో ఎలాగూ గెలిచే అవకాశం లేదని భావిస్తున్నారు. అయితే ఖైరతాబాద్ లో బీఆర్ఎస్ కు సరైన అభ్యర్థి లేకపోవడంతో తమకు కలిసి వస్తుంది అన్న నమ్మకంతో కమలం నేతలు ఉన్నారు. గతంలో ఓడిపోయిన చింతల రామచంద్రారెడ్డి మళ్లీ బరిలో దిగే అవకాశం ఉంది అని భావిస్తున్నారు. గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేసుకుంటున్నారు. వ్యక్తిగతంగా ఇమేజ్ తో పాటు ఇతర అంశాలు కలిసి వస్తాయని భావించి పోరుకు రెడీ అవుతున్నారు. మొత్తంగా భవిష్యత్తు ఉప ఎన్నికలు కమలం పార్టీని కలవర పెడుతున్నాయి. ఏం జరుగుతుందో చూడాలి.